నమస్తే, వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా. భావోద్వేగానికి గురైన నర్సాపురం ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తన 30 ఏళ్ల కష్టపడటమే ఈ ఎంపీ టికెట్ అని కూటమి అభ్యర్థి అయిన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భావోద్వేగానికి గురయ్యారు. నర్సాపురం నుంచి కూటమి తరపున భూపతిరాజు శ్రీనివాస్ వర్మను బీజేపీ ప్రకటించింది. ఇంతకీ ఎవరి వర్మ? ఎందుకు రఘురామకృష్ణమరాజును కాదని ఇతనికి టికెట్ ఇచ్చింది అనే ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏలూరు, నర్సాపురం లోక్సభ స్థానాలు, అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తయింది. నర్సాపురం లోక్సభ బీజేపీ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మను ఎంపిక చేసినట్లు పార్టీ అధిష్టానం ఆదివారం ప్రకటించింది. కైకలూరు బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ కామినేని శ్రీనివాసరావు పేరు దాదాపు ఖరారైంది. సోమవారం అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక జనసేన నుంచి పోటీ చేసే అభ్యర్థుల పేర్లు పార్టీ అధికారికంగా ఎప్పుడో ప్రకటించింది. నర్సాపురం లోక్సభ నుంచి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా బీజేపీ పక్షాన రాష్ట్ర కార్యదర్శి, సీనియర్ నేత భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అభ్యర్థిత్వాన్ని ఆదివారం రాత్రి అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానం నుంచి పోటీకి వర్మ, పాక సత్యనారాయణ తదితరులు దరఖాస్తు చేసుకున్నారు. చివరకు సాధారణ కార్యకర్త నుండి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎదిగిన శ్రీనివాస్ వర్మకు ఛాన్స్ ఇచ్చారు కూటమి పార్టీలన్నీ. సాధారణ కార్యకర్త గుర్తింపుకు ఇదే నిదర్శనమని, అందరినీ కలుపుకొని పోవడం ద్వారా ఖచ్చితంగా నర్సాపురం లోక్సభ స్థానం నుంచి గెలుపొందడం ఖాయమని శ్రీనివాస్ వర్మ ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీకి, పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాకి, అమిత్ షాకి, రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. నర్సాపురం లోక్సభ స్థానం నుంచి తాను పొత్తులో భాగంగా ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయడం ఖాయమని సిట్టింగ్ ఎంపీ రఘురామకృష్ణమరాజు విశ్వాసంతో ఉన్నారు. ఆయన పోటీ ఖాయమని కొందరు పందాలకు సైతం దిగారు. చివరకు ఢిల్లీ బీజేపీ పెద్దలు రఘురామకృష్ణమ వైపే ఉన్నారని అందరూ భావించారు. అనూహ్యంగా ఎవరు అనుకోని విధంగా ఆయనకు పార్టీ పరంగా పోటీ చేసే అవకాశం రాలేదు. నర్సాపురం పోటీకి తనకు అవకాశం రాకుండా సీఎం జగన్ అడ్డుపడ్డారని రఘురామకృష్ణమరాజు అన్నారు. టికెట్ రాకపోవడంతో ఆయన అభిమానులు తీవ్ర నిరాశతో ఉన్నారు. ఆది నుంచి సీఎం జగన్ అవినీతి పైన, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపైన దండెత్తిన ఆయనకు అటు బీజేపీ నుంచి కానీ ఇతర పార్టీల నుంచి కానీ అవకాశం లేకుండా పోవడం దారుణమని అంటున్నారు. నర్సాపురం లోక్సభ స్థానం పరిధిలో ఆయన అభిమానులు నిరసనలు వ్యక్తం చేసే అవకాశం కనిపిస్తుంది. ఆంధ్ర రాష్ట్రంలో 4 సంవత్సరాల నుంచి కూడా ఏదైతే దుర్మార్గ పరిపాలన నడుస్తుందో, ఏదైతే రాక్షస పరిపాలన నడుస్తుందో, ఆ రోజున స్వాతంత్రం కోసం అల్లూరు సీతారామరాజు గారు ఏ రకంగా బ్రిటిష్ వారి మీద ఉద్యమం చేసి తన ప్రాణాలు అర్పించారో, అదే విధంగా తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న ప్రజల ధన, మన ప్రాణాల కోసం ఎంతో పోరాడినటువంటి ఒక ఉద్యమ వీరుడు, ప్రజల కోసం పోరాడిన ప్రజానాయకుడైన మన రఘురామకృష్ణరాజు గారికి ఈ రోజున నర్సాపురం ఎంపీ టికెట్ కేటాయించకపోవడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రజల కోసం పోరాడి యోధులు గాని, ప్రజా ఉద్యమంలో ఉండే నాయకులు గాని పుడతాం అన్నది చాలా అరుదు. అందులో ప్రజల కోసం పోరాడి ఇలాంటి ఉద్యమ నాయకుడికి రేపొద్దున్న మన ప్రజల తరపున చట్టసభల్లో మన రాష్ట్రం కోసం పార్లమెంట్ లో గొంతు వినిపించకుండా గొంతు నొక్కేయడం అనేది చాలా దురదృష్టకరం. అందుకని వెంటనే మేము కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రిపురారి గారి అభిమానులు అందరం కూడా ఈ రోజున కోరుకునేది ఏంటంటే, ఏదైతే నర్సాపురం టికెట్ ఉందో కూడా రేపొద్దున్న రాష్ట్రం కోసం, ప్రజల కోసం మన గొంతు వినిపించాలి. కాబట్టి వెంటనే నర్సాపురం ఎంపీ టికెట్ ని రఘురామకృష్ణరాజు గారికి కేటాయించాలని చెప్పి ఈ అంబేద్కర్ కోనసీమ ప్రజలందరి తరపున, మా త్రిపురారి గారి అభిమానుల తరపున మేము కోరడం, డిమాండ్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ లేదా కూటమి పార్టీలు రఘురామకృష్ణమను కాదని చెప్పి భూపతిరాజు శ్రీనివాస్ వర్మకు టికెట్ ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటి? ఒకవేళ టికెట్ ఇచ్చినా కూడా అతను మళ్ళీ తిరిగి ఏ పార్టీ నుంచి వచ్చాడో ఆ పార్టీలోకి వెళ్ళిపోతాడనే ఉద్దేశంతో అతనికి టికెట్ ఇవ్వలేదా?